అధ్యాయం 7 ఆకారాలతో ఆట గణాల యొక్క వలలు. ఈరోజు మనం నెట్స్ ఆఫ్ క్యూబ్ గురించి తెలుసుకోబోతున్నాము. క్యూబ్ పరిచయంతో ప్రారంభిద్దాం. క్యూబ్ అనేది 6 స్క్వేర్ ఫేసెస్, 12 ఎడ్జెస్ మరియు 8 కార్నర్స్ను కలిగి ఉండేటువంటి ఒక సాలిడ్ షేప్. క్యూబ్ యొక్క అన్ని ఫేసెస్ స్క్వేర్ షేప్లో ఉంటాయి. విద్యార్థులారా, ఈ సాలిడ్ షేప్ పెట్టెను తెరిచినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. పెట్టెను తెరిచినప్పుడు మీరు స్క్వేర్ షేప్స్ని ఏమైనా చూశారా? అవును, ఇది 6 స్క్వేర్స్తో కూడిన ఒక నెట్ ఆకారాన్ని క్రియేట్ చేసింది. ఒక డైస్ యొక్క నెట్ ఎలా ఉంటుందో చూద్దాం. డైస్ యొక్క అన్ని ఫేసెస్ను విప్పబడినప్పుడు ఈ చిత్రంలో చూపిన విధంగా మనకు ఒక నెట్ ఏర్పడుతుంది. విద్యార్థులారా, నెట్లో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 6. ఈ 6 స్క్వేర్స్ను ఈ లైన్స్ వద్ద మడిచినప్పుడు అది ఒక డైస్ను ఏర్పరుస్తుంది. విద్యార్థులారా, నెట్స్ ఆఫ్ క్యూబ్లో 6 స్క్వేర్స్ని వేర్వేరు విధంగా అమర్చవచ్చు. దీనర్థం ఒక క్యూబ్కు వివిధ రకాల నెట్స్ ఉండవచ్చు. నెట్స్ ఆఫ్ క్యూబ్కు మరొక ఉదాహరణ ఇది. ఈ నెట్స్ని ఒక క్యూబ్గా మడవగలమా? అవును. నెట్ కొంత భిన్నంగా ఉన్నప్పటికీ ఇక్కడ చూపిన విధంగా దానిని ఒక క్యూబ్గా మడవగలము. ఇప్పుడు మనం కొన్ని రకాల నెట్స్ను చూద్దాం మరియు వాటిని క్యూబ్గా మడవగలమో లేదో తెలుసుకుందాం. ఉదాహరణ 1లోని నెట్ను చూడండి. దీనిని క్యూబ్గా మడచగలమా? మడవలేము. ఇందులో 5 స్క్వేర్స్ మాత్రమే ఉన్నందున దీనితో క్యూబ్ ఏర్పరచలేము. ఒక క్యూబ్కు 6 స్క్వేర్స్ అవసరం. ఇప్పుడు ఉదాహరణ 2ని చూడండి. దీనిని ఒక క్యూబ్గా మడచగలమా? మడవలేము. ఈ వలలో 6 స్క్వేర్స్ ఉన్నప్పటికీ దానిని క్యూబ్గా మడవలేము. కనుక 6 స్క్వేర్ నెట్స్ అన్నింటినీ క్యూబ్గా మడవలేమని మనం చెప్పగలం. విద్యార్థులారా, ఇక్కడ చూపిన విధంగా ఒక క్యూబ్కి 11 నెట్స్ ఉండవచ్చు. సారాంశం: ఒక క్యూబ్కు 6 ఫేసెస్ ఉంటాయి. క్యూబ్ యొక్క ప్రతి ఫేస్ ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది. కనుక ఒక క్యూబ్ను విప్పినప్పుడు అది 6 స్క్వేర్స్ నెట్గా ఏర్పడుతుంది. అన్ని నెట్లను క్యూబ్ షేప్లోకి మడవలేము. ధన్యవాదాలు.